ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. హ్రీంకారాసనగర్భితా నలసిఖాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుతా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి సెప్టెంబర్ నెల 2025 సంవత్సరంలో అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మొట్టమొదటగా చూద్దాం. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు, శని మరి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత గురుడు మనకి మిథున రాశి సంచారము, అలాగే ఈ యొక్క శుక్రుని తీసుకుంటే మనకి 14 సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి, ఆ తదనంతరం మనకి సింహరాశిలో ఉంటాడు. అలాగే ఈ యొక్క కుజుడిని కనుక మనం తీసుకుంటే మనకి 13 సెప్టెంబర్ వరకు కన్యా రాశి, ఆ తర్వాత మనకి తులారాశి సంచారం. రవిని కనుక తీసుకుంటే ఇప్పుడు రవికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. మరి 14 ఆగస్టు దాటిన తర్వాత అంటే మనకి ఎప్పటి వరకు సెప్టెంబర్ 14వ తేదీ వరకు కూడా ఈ రవిగ్రహము మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత 14 సెప్టెంబర్ తర్వాత మనకి కన్యారాశి సంచారం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ స్థితిగతులతో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకి ఈ యొక్క రవికేతువులిద్దరూ కూడా మనకి 14 సెప్టెంబర్ వరకు సింహరాశిలో మనకు ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య భంగాలు కొన్ని రాశుల వారికి. అలాగే కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడడము, మెడికేషన్ చేసుకోవడం ద్వారా మరి చక్కటి వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది జరిగి క్రానిక్ డిజీజెస్ అన్నీ కూడా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కంజంక్షన్ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి కంజంక్షన్గా మనం చెప్పుకుంటూనే పూర్వజన్మలో మనకున్నటువంటి పితృ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి బయటపడడం జరుగుతుంది. తద్వారా మనము అనాథ పిల్లలకి, ఆ తర్వాత సాధువులకి మనమందరం కూడా ధన సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తీరిపోతాయి. అలాగే ఈ యొక్క జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి ఆ శంభాల గ్రామానికి ఆయన ఫస్ట్ ల్యాండ్స్కేప్గా పుందాగ్ అనేటటువంటి ప్లేస్ని, మరి అలాగే ఇది లాస్ట్ ల్యాండ్స్కేప్ శంభాల నగరం కలియుగాంతం అయిన తర్వాత దీన్ని చక్కగా NGRI నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ పితృదోషాలకి ఏకైక మార్గంగా పెద్దవాళ్ళ సేవ, అనాథల సేవ, వికలాంగుల సేవ, అలాగే సాధు సత్పురుషుల యొక్క సేవ అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది. ఇకపోతే మనకి బుధుడు కుజుడు ఇద్దరూ కలిసి కంజంక్షన్ అనేటటువంటిది కన్యా రాశిలో మనకి 13 సెప్టెంబర్ వరకు జరిగింది. దీనివలన చాలామంది రాశుల వారికి మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత మోకాళ్ళల్లో గుంజు ఆర్థో ఎరిథ్రైటిస్ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది. కొన్ని రాశుల వారికి భయంకరంగా నడవలేకపోవడముగా అంతగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాదు నరాలలో బ్లడ్ ఫ్లో తక్కువై మరి హార్ట్ ఫెయిల్యూర్సు, ఆ తర్వాత
హార్ట్ అరెస్టులు ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు కొన్ని రాశుల వారికి ఉన్నాయి. దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏకైక రెమెడీ ఏమిటంటే మనము మెడికేషన్ చేసుకుంటూనే మరి ఈ అనాథ పిల్లలు సాధు పురుషుల యొక్క వాళ్ళకి ధన సహాయాలు చేసినట్లయితే వాళ్ళ యొక్క జగద్గురువులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి యొక్క ఆశీర్వాదం వలన తప్పకుండా మనము ఈ యొక్క సమస్యల్ని నుంచి మనం బయటపడతాం. అదేవిధంగా ఈ యొక్క శుక్ర కుజులు ఇద్దరు కూడా చాలా కాలంగా ఉన్నారు. ఆ శుక్రుడు ఇప్పుడు మనకి సింహరాశి ప్రవేశం 14 సెప్టెంబర్ దాటిన తర్వాత స్త్రీల నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతలు, ఆ తర్వాత స్త్రీల నుంచి అనేకమైనటువంటి సమస్యలు కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఇటువంటి విషయాలకి భయపడకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలి. జగద్గురువుల యొక్క సాధన అనేటటువంటిది, ఆయన యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది చాలా అవసరం. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి ఆశీర్వాదం చాలా అవసరం. మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే, మాకు ఇప్పుడు సపోజ్ మీకు ధన సహాయం జరుగుతుంది, ధన ఆదాయం బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి, కష్టపడితేనే కదా, మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తేనే కదా ఇక్కడ వచ్చేది. మరి అలా కాకుండా కష్టపడకుండా మనకు ఊరికనే మీరు రాశిలో చెప్పారండి, అందుకని మనకి ధన సహాయం మాకు వృద్ధిలోకి వస్తారన్నారు, రాలేదండి అని అనకూడదన్నమాట. దీని ద్వారా మనము మిమ్మల్ని జగద్గురువులైనటువంటి ఆనందమూర్తి గారికి కనెక్ట్ చేయడం కోసమే మనము ఈ యొక్క రాశిఫలాలు అనేటటువంటిది చెప్తున్నాం. 300 ఇండియాలో 300 ప్లేసుల్లో మనకి ఆనంద మార్గ ఆశ్రమాలు ఉన్నాయి. 180 దేశాల్లో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంది. సిబిఐతో పోరాడి ఎవరైతే కుట్రపూరితంగా ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఐజీ గారు ఆయన బాబాని ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఇబ్బంది పెడితే లెప్రసీ వ్యాధి వచ్చి అతని తర్వాత ఆయన పశ్చాత్తాపడి బాబా కాళ్ళ మీద పడి బాబా యొక్క కరుణతో ఆయన కుష్ఠవ్యాధిని నివారణ చేస్తే ఇప్పుడు ఆనంద్ నగర్లో వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళు ఇప్పుడు యొక్క పుందాక్లో ఆనంద్ నగర్ అంటాం మనం, అక్కడ సాధన చేసుకుంటూ బాబా భక్తుడిగా ఉన్నాడు. ఇది సిబిఐ అధికారులందరికీ తెలుసు. ఇంకా ఆ కాన్స్పిరసీలో ఎమర్జెన్సీ టైంలో బాబాని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐపీఎస్ స్థాయి అధికారులంతా కూడా సిబిఐలో బీహార్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున బాబాకి పశ్చాత్తాపంతో, బాబా మేము మీకు అన్యాయం చేస్తాం, మేము మిషన్ని పై ఫోర్స్ నుంచి కాన్స్పిరసీ అంతా కూడా జరిగింది అని సర్వేశ్వరానంద జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు ఆ సర్వేశ్వరానంద గారికి వాళ్ళంతా కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ ప్రపంచం అంతా విదితం అనమాట. కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు అనేటటువంటివి గురువు గారి యొక్క అనుగ్రహంతో రావాలి. కాబట్టి ఎవరైతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మీరు పొందొచ్చు. మనం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేవాళ్ళని ప్రపంచం అంతా తెలుసు. కాబట్టి మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, నేను ఒక ప్రొఫెసర్ని అయ్యుండి, ఒక అధర్వణ మీద పండితుడిని అయ్యుండి కూడా మరి అష్టాదశ శక్తిపీఠాలకి, ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ డ్యూటీ మరి వేద పండితులందరితో కూడా వెళ్తాం. వెళ్ళి అమ్మవారి కళాపోషణలు ఇవన్నీ కూడా చేసి వస్తాం స్వామివారికి. మరి అటువంటిప్పుడు మీరంతా కూడా మీకు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి గురువు యొక్క స్థాయి చాలా అవసరము. మీరు ములపూడి సత్యనారాయణమూర్తి అని కొడితే యూట్యూబ్లో నా వీడియోస్ అన్నీ వస్తాయి. కేవలం ఒక్క వీడియో చూసినంత మాత్రాన ఒక గురువు యొక్క ఇది మనకు అర్థం కాదు. కాబట్టి మీరందరూ వ్యక్తిగత జాతకాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు మా యుఎస్ఏ నెంబర్ తర్వాత ఇండియా నెంబర్ అంతా కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది. అటువంటి వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు. తప్పకుండా మేము సేవ చేయడానికి మేము రెడీ అనమాట. ఇక 12 రాశుల వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో మనం సూచనప్రాయంగా స్కెలిటన్ ఐడియా మీకు ఇస్తాను. వ్యక్తిగత జాతకాలు తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫోన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్తాం అన్నమాట. చూడండి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా
అష్టమ రాహు వేధిస్తున్నాడు. మనశ్శాంతి అనేటటువంటిది ఉండనివ్వట్లేదు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఎందుకు టెన్షన్? సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావు. విదేశాల్లో ఉన్న వాళ్ళకి టెన్షన్. కాళ్ళల్లో చక్రాల్లో కార్లు వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు ఈ కర్మరా బాబు? ఎందుకు వచ్చాము ఈ డాలర్లు గొడవ? డాలర్లు తింటారా నాయన? వచ్చేయండి, మన భారతదేశానికి వచ్చేయండి. మీ అమ్మ మీ నాన్న ముసలోళ్ళు, మీరు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా మీరు చూడలేరు. మళ్ళీ వాళ్ళు చనిపోతే తర్వాత మీరు రమ్మన్నా ఎంత ఏడ్చినా రారు. ఇక దురాశనకి అడ్డు పెట్టండి. కొంతమంది అయినా వచ్చేసి మీ తల్లిదండ్రుల సేవ చేసుకోండి, ముసలి వాళ్ళని చూసుకోండి. లేకపోతే చాలా ప్రమాదాల్లో మీకు కర్కాటక రాశి వాళ్ళు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఎనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు అండ్ మెకానికల్ ఇంజనీర్స్కి, వాల్యూడ్ ఇంజనీర్స్కి బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి అవకాశాలు కలుగుతాయి మీకు. అదేవిధంగా ఈ యొక్క బుధుడు మనకి 15 సెప్టెంబర్ తర్వాత మీ అందరికీ కూడా నరాల ఓవర్ ఎక్సైట్మెంట్ అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏదో చేయాలి అనేటటువంటి తపన మీకు ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఆ తర్వాత చట్టబద్ధమైనటువంటి పనులు మీరు చేసి ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి సబ్సిడీలు, సహాయాలు మీరు పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క మిస్టిక్ సైన్సెస్, అసలు మీరు మాట్లాడితే పాము మాట్లాడినట్టు ఉంటుంది. చరచరా చరచరా మాట్లాడతారు. ఈయన కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి మాటలు చిన్నపిల్లలకి తొందరగా రావు, కంగారు పడద్దు. అందువలన ప్రతి దానికి కూడా మీరు ఒకటే ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండండి. అండ్ పిసినార్తనాలు చేయొద్దు. సాధువులకి, అనాథలకి మీరు సహాయం చేసుకుంటూ, ఓల్డేజ్ వాళ్ళకి సహాయాలు చేసుకుంటూ చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి ఓల్డేజ్ వాళ్ళకి బయట వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు, మీ ఓల్డేజ్ వాళ్ళని చూడండి, బ్రహ్మాండంగా వస్తుంది. రైతులు పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. విపరీతంగా సంపాదించి పడేస్తారు, కానీ అవన్నీ కమిషన్ ఏజెంట్స్ కొట్టుకెళ్ళిపోతారు. మార్కెటింగ్ ఏజెంట్స్ బ్రహ్మాండంగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ ఆర్థిక ఇబ్బందులే. ఆర్థిక ఇబ్బందులు అయితే చెట్టుకి వేరుకు నీళ్లు పోయాలి, కానీ బయట కొమ్మలకి నీళ్లు పోస్తే మీరు రాలేరు. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల్లో ఉన్నటువంటి లోపాలను సవరించుకోవాలా. ఆ జాతక విశ్లేషణ అనేటటువంటిది పండితులు చేయాలి. ఎవరు చదువు రానటువంటి పిల్లల దగ్గరికి, మాస్టర్లు ఉన్న దగ్గరికి మీ పిల్లల స్కూల్లో పంపిస్తారా? అందువల్లనే మీకు ఈ కష్టాలు. ఎవరైతే ఈ యొక్క కష్టాలు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చిన్న చిన్న రెమెడీస్ చెప్తాం. ఆ రెమెడీస్ ఏంటంటే, ఈ కర్కాటక రాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దుర్గాదేవి అంటే మన కామాఖ్య అమ్మవారి యొక్క ఈ యొక్క శక్తి, అష్టాదశ శక్తి పీఠాల్లో ఏ అవతారాన్ని అయినా తీసుకోండి. ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః అంటూ మీరు దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాగిని సతయే జయ జయ అంటూ మీరు అమ్మవారికి చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ సాధన చేయండి. నన్ను అడగండి, మీ జాతకం మారకపోతే. శుభమస్తు.